ప్రభుత్వం ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే, ఇంతమంది 30,000 ఉద్యోగస్తులు ఉంటారా, ఇంకా ఎక్కువే ఉంటారా? ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా? పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికే ఫ్యాక్టరీని మూసేయదా? ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా? ఈ ల్యాండ్ బ్యాంక్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు చేయదా? ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ, ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ? ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆలోచన ఉందా ఎవరికైనా? పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు, చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా? ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా? విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా? ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. మన కర్మ, పాలకపక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు.